రే నేను ఆ రెడ్డికి వెళ్ళి నా లవ్ గురించి ఆ లెటర్ గురించి చెప్పేస్తారా? ఇప్పుడు వాళ్ళిద్దరికి పోయి ఆ విషయం చెప్తే మనిద్దరం వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఏ ఇద్దరు లవర్స్ మధ్య మనం వెళ్ళకూడదు. అవసరమా? మూవ్ ఆన్ అయిపోవడం. మన ఇద్దరం ఈ విషయం మాట్లాడుకున్నామని వాయిస్ ఓవర్. హలో రే, నేను ఫోన్ కట్ చేయలేదురా. ఎవరికి చెప్పొద్దని చెప్పి డాలీ సౌండ్లో వినిపించావు కదరా. రెడ్డి రెడ్డి ఆగు. రే రెడ్డి రెడ్డి ఆగు రెడ్డి. అరే ఒకసారి నా మాట వినొచ్చు కదా. ఏమి నాలే ఏం చెప్తావు? మహా అంటే అర్జున్ నన్ను లవ్ చేసిన విషయం నాకు తెలియదు, వాడు నన్ను ఫ్రెండ్ లాగా చూసిండని చెప్తావు, అంతేనా? అంతేనా ఏంటి రెడ్డి? గదే నిజం. నాకు నిజంగా తెలీదు. నేను యూఎస్కి వెళ్తానన్న విషయం దాచిపెట్టినప్పుడు నువ్వు ఎంత ఫీల్ అయినావు? మరి నువ్వు ఇప్పుడు ఈ విషయం దాచిపెట్టినావు, నేనెంత ఫీల్ కావాలి? అసలు నాకు తెలిస్తే కదా రెడ్డి చెప్పడానికి. నాకే తెలీదు అంటుంటే. నీకు తెలియదా? నీ పక్కన కూర్చున్నప్పుడు అర్థం కాలేదా? నీకు హెల్ప్ చేసినప్పుడు అర్థం కాలేదా? ఇగో గిట్లనే మాట్లాడకు. అరే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తుంటే వాడు లవ్ ఇంటెన్షన్స్ తోనే చేస్తున్నాడని ఎవడనుకుంటాడు? ఇలా అనుకుంటే దునియాలో ప్రతి ఒక్క అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడలేరు రెడ్డి. సరే ఊహో సరైంది. పిచ్చిలేసింది దానికేమైనా? అరే నా ఇన్వాల్వ్మెంట్ లేని మ్యాటర్లో నన్ను ఇన్వాల్వ్ చేసి నా మీద అరుస్తావేంటి? చూడు రెడ్డి, కపుల్స్ మధ్యలో గిసోంటి గొడవలు రావడం కామన్. ఇది నువ్వు అర్థం చేసుకోకుండా నా మీద అరుస్తావేంటి? ఏంది అర్థం చేసుకోలేదా? నేను అర్థం చేసుకోలేదా? అవును, నువ్వు అర్థం చేసుకోలేదు. చిన్న పిల్లోళ్ళ బిహేవ్ చేస్తున్నావు. అవును అవును వందన, చిన్న పిల్లోనే నేను. సరేనా? నాకేం తెలియదు, అంతా నీకే తెలుసు. ఎందుకు చేసుకున్నావు మా చిన్న పిల్లోనైతే? పెద్దోని చేసుకోవాల్సింది పోయి. అవును బాబు, నాకు బుద్ధి తక్కువే చేసుకున్నా. మా అయ్య చెప్పినట్టు ఇన్నుంటే అయిపోతుండే. వినాల్సింది, విని మంచోని చేసుకోవాల్సింది. కనీసం నేనన్నా హ్యాపీగా ఉండేటోని. ఏమన్నావురా? మంచిగా ఉంటుండేనా? హ్యాపీగా ఉంటుండే. ఉంటావా? పో, ఉండిపో. నేను లేకుండా హ్యాపీగా ఉంటా అన్నావు కదా, ఉండిపో. ఎవరితో ఉంటావు? ఉండు. పోతాన్నావు కదా యుఎస్ కి, ఎల్లు పో. ఇక్కడే నుంచుడు పో. పోతా, ఇంకా దేనికుండా లేడా? దండం బాబు, వెళ్ళు పో. సార్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళడానికి నేను రెడీ సార్.
అర్జున్ గారు చెప్పిన ఏరియాకి రెడ్డిని తీసుకొచ్చాను. వీడు కనపట్లేదేంటి? ఎక్కడున్నాడు వీడు? బ్రో ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఇది కాదనుకుంటా కదా. బ్రో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళట్లేదు, వందనాన్ని కలవడానికి వెళ్తున్నాం. శ్రీ బండాపు. బ్రో ఒక్కసారి నేను చెప్పేది నండి బ్రో. చెప్పేది నువ్వు బండాపు ఫస్ట్. బ్రో ఆల్రెడీ వచ్చేసాం. శ్రీ మర్యాదగా ఉండే చెప్తున్నా, బండాపు. బ్రో బండాపు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు శ్రీ? బ్రో ఒక్కసారి నేను చెప్పేదేనండి. రెడ్డి సారీ. అసలు మీ ఇద్దరి వల్లనే ఇదంతా జరిగింది. బ్రో అది క్లారిటీతోనే మిమ్మల్ని తీసుకొచ్చాను. అసలు ఏంది నువ్వు చెప్పేది, నేను వినేది? రెడ్డి నేనే తీసుకురమ్మని చెప్పాను. హలో హలో వందన. శ్రీ చెప్పు. వందన మేనేజర్కి ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఏంటి? కొంచెం నువ్వు అర్జెంట్గా వస్తావా? నేను లొకేషన్ పంపిస్తా, చాలా ఇంజురీస్ అయినాయి. యా సరే వస్తున్నా. రెడ్డి ప్లీజ్ రా రా. వందనా మీ ఇద్దరితో 2 minutes మాట్లాడాలి ప్లీజ్. నా లైఫ్లో చూసిన బెస్ట్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మ నాన్న, ఆ తర్వాత మీ ఇద్దరే. నేను కాలేజ్ టైంలోనే వందనాన్ని లవ్ చేశాను. తనకి అప్పుడే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు ప్రపోజ్ చేయలేకపోయాను. తర్వాత ఆఫీస్లో చూశాను, ప్రపోజ్ చేయలేకపోయాను, ఎందుకంటే తనకి పెళ్ళయిందని తెలిసింది. ఆ విషయం తెలియగానే తనకి దూరంగా బెంగళూరు వెళ్ళిపోదాం అనుకున్నాను. అండ్ ఇది ఎప్పటికైనా చెప్పేద్దాం అనుకున్నాను, కానీ తెలిస్తే డిస్టర్బెన్స్ అవుతుందని శ్రీ చెప్పొద్దన్నాడు. కనీసం కదా తెలిసిపోద్ది. రెడ్డి ఇందులో వందన తప్పే లేదు, తను చాలా మంచిది. తను ఎప్పుడు లిమిట్స్ క్రాస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ తను నా గర్ల్ ఫ్రెండ్ వెతుకుతా అన్నది. నువ్వు కూడా చాలా హెల్ప్ చేస్తా అన్నావు. మీ ఇద్దరు అంత మంచివాళ్ళు, అలాంటిది నా వల్ల మీ ఇద్దరు విడిపోకూడదు. ఆహా, అసలు మీ ఇద్దరు ఎప్పటికీ విడిపోకూడదు. ప్లీజ్ రెడ్డి ప్లీజ్. అర్జున్ ఈ విషయం నువ్వు ముందే చెప్పుంటే అసలు ఇక్కడ దాకా వచ్చేదే కాదు. ఎనీవేస్ ఇప్పటికన్నా క్లారిటీ ఇచ్చినావు, థ్యాంక్ యూ సో మచ్. నేను సారీ చెప్పాల్సింది వందనకి. ఐమ్ సారీ వందన. సరే మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. వందన ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నేను చేసిన దానికి, అన్న మాటలకి సారీ చాలా చిన్న పదం. నా ప్రపంచమే నువ్వు వందన. నువ్వు తప్ప నాకు ఇంకేం తెలీదు. హ్యాపీనెస్ అయినా నీతోనే, సాడ్నెస్ అయినా నీతోనే, అన్నీ నీతోనే. కోపం కూడా నీతోనే. సడన్గా ఈ విషయం తెలియగానే ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియక ఐమ్ సారీ వందన. లేదు రెడ్డి, అయినా నేనే కోపంలో అరిచేసిన. ఒక్కసారి నీకు కూల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అయినా ఇప్పుడే కాదు రెడ్డి, ప్రతిసారి నేనే అరుస్తూ ఉంటా. నువ్వు అర్థం చేసుకొని ఆగిపోతావు. వందన ప్రతి రిలేషన్లో ప్రేమ కన్నా నమ్మకం చాలా ఇంపార్టెంట్. అది లేకుండా నీతో ఎట్లా పడితే అట్లా మాట్లాడినా. ఐమ్ సారీ. లేదు రెడ్డి, ఈ ప్రపంచంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నంత ఎవ్వరు అర్థం చేసుకోలేదు రెడ్డి. అయినా ప్రతి రిలేషన్షిప్లో బ్యాడ్ ఫేజెస్ ఉంటాయి. నిన్న జరిగిన సిచ్యువేషన్ మనకు బ్యాడ్ ఫేజ్ అనుకో. అయినా కూర్చొని కమ్యూనికేట్ చేసుకుంటే ఎప్పుడో సాల్వ్ అయిపోయేది. కానీ ఏదో మనం ఈగోకెళ్ళి మాట పెరిగి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏంటి సార్, ఇదేమన్నా సినిమానా అన్ని మంచిగా జరగడానికి?
మొగుడు పెళ్ళాలం ఆ మాత్రం కొట్టుకోలేమా ఏంటి? ఐమ్ సారీ వందన. ఐఎమ్ సారీ రెడ్డి. ఆహా, బాగానే కలిసిపోయారు అనమాట ఇద్దరును. నైస్. కానీ ఇప్పుడు మెయిన్ది ఉంది. యూఎస్కి వెళ్ళాలని చెప్పి ఆ మేనేజర్కి చెప్పాలి. మేనేజర్ కాల్. పర్లేదు, లిఫ్ట్ చేయి. చెయ్యి బ్రో. హలో. రెడ్డి, సార్. నీ జాతకం చూసినాయా? ఈ కంట్రీ కాదు, ఊరు దాటినా నీ ప్రాణానికి ప్రమాదం అయ్యా. ఓకే సార్. అందుకని యూఎస్ ప్లాన్ క్యాన్సిల్ యా చేస్తా. సార్. ఏమైంది? వందన, యూఎస్కి వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయిందంట. హా? నేను పంపించిన బయోడేటాలో ఏదో దోషం ఉందంట, వద్దని చెప్పిండు మేనేజర్. ఆ బయోడేటా ఇదేనా? నీ బయోడేటా ప్లేస్లో వేరే వాడి బయోడేటా పెట్టి దోషం ఉందని చెప్పి మేనేజ్ చేసాం మేనేజర్ దగ్గర. అమ్మా అర్జున్, మా ఆయనని యుఎస్ వెళ్ళకుండా కాపాడినందుకు నా చేతిలో బతికిపోయాను. లేకుంటేనా నీ ఫేక్ లవ్ స్టోరీస్ విన్నాక నేను చంపేయాలనిపించింది. ఆయన ఇప్పుడు నీ సంగతి ఏంది? నెక్స్ట్ ఏం చేస్తున్నావు? నాదేముంది, బెంగళూరులోనే ఏదో పబ్లోనో క్లబ్లోనో ఏదో ఒక అమ్మాయిని తగులుకుంటాను. అక్కడే సెట్ చేసుకోవాలి ఇంకా. అచ్చా, అదే మాట కొంచెం వెనక్కి తిరిగి చెప్పమ్మా. దానికే ఉంది వెనక్కి. నువ్వెప్పుడు వచ్చావు? శ్రీ అంతా చెప్పి ఇక్కడికి రమ్మన్నాడు. రే, నన్ను ప్రశాంతంగా ఉంచనేవరా? నేను చెప్పానుగా మామ, నువ్వు ఇక్కడే ఫిక్స్, ఎక్కడికి వెళ్ళేది. ఏంటి ఇక్కడ నన్ను వదిలేసి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఉండని పని చెప్తాను. శ్రీ, కర్రేది ఇది వెళ్ళిపోతావా? ఆగు. కొట్టకు. సరే, ఇంటికి వెళ్దామా? ఇల్లు బాగా గుర్తొస్తుంది. పద. ఇంటిని బాగా మిస్ అవుతున్నావు వందన. ఇంత మిస్ అయ్యేటోడివి ఎందుకు వెళ్ళిపోయావు బాబు, ఓ హీరో లెక్క? నేను ఇంత లవ్ చేస్తున్నాను తెలియక. ఈ డైలాగ్స్కి ఏం తక్కువ లేవు. సరే కానీ వందన, ఇప్పుడు అర్జున్ వచ్చి ఆపకపోతే నువ్వు నన్ను యూఎస్కి పోనిచ్చేదాన్వా? అసలు నువ్వు చేసిన దానికి నాకు ఇంకా నీ మీద కోపంగా ఉంది. అయినా సరే ఇలా కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయేదాన్ని. ఈ జన్మకి వందన వెట్స్ రెడ్డి, గిదే ఫిక్స్. అర్థమైందా? నాకు వేరే ఆప్షన్ కూడా వద్దు, సరేనా? ఐ లవ్ యూ వందన. ఐ లవ్ యూ టూ. చిలిపిగా ఈ